ఎక్కడికి వెళ్ళినా అప్పు రేపు అనే బోర్డులే కనిపిస్తున్నాయి. ఎవరిని కలిసినా అప్పు మాత్రం అడగొద్దు అనే మాటలే వినిపిస్తున్నాయి. అప్పు పుడతలేదు అనే మాటలే వినిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నోటి వెంట. పథకాలు అమలు చేద్దామంటే పైసలే లేవని పదే పదే చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళేది లేదు, ఏమి తెచ్చేది లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు. మరి పథకాల పరిస్థితి ఏంటి? ఎన్నికల హామీల కథ ఏంటి? అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో. ఎస్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నోటా రిపీటెడ్ డైలాగులు ఇవి. ఇద్దరు గత ప్రభుత్వాల పుణ్యాల వల్లే ఖజానా ఖాళీ అయిందంటున్నారు. చేతిలో పైసా లేదు, అప్పు కూడా దొరకట్లేదు మహాప్రభు అంటున్నారు. ఇక లేటెస్ట్ గా ఏలూరు ప్రజావేదికలో ఏపీ అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. లెక్క పత్రాలన్నీ చూశాక మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. ఆయన ప్రజలకు ఎంతో మేలు చేయాలని ఆశ ఉన్నప్పటికీ పైసా దొరకట్లేదని అనేశారు చంద్రబాబు. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. అంతకుముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఇలాగే డైలాగులు వదిలారు. గత ప్రభుత్వం బోల్డ్ అని అప్పులు చేసి వెళ్తే వడ్డీలు కట్టడానికి అంత సరిపోతుందన్నారు. మా దగ్గర ఏమైనా డబ్బులు సర్ప్లస్ ఉన్నాయా? లేవు. వాస్తవంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. 10 లక్షల కోట్లకు మీ అందరం కూడా చెప్పాం. 9,74,000 కోట్ల లైబిలిటీస్ పెట్టిపోయారు. ఇవాళ రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది అని అంటే కరెక్ట్గా జీతాలు ఇవ్వడానికి, గతంలో వాళ్ళు చేసినటువంటి అప్పులు వడ్డీలు కట్టడానికి కరెక్ట్గా సరిపోతుంది. మొన్న చూపించా 99% ఆఫ్ స్టేట్ రెవెన్యూ అండ్ సెంట్రల్ డెవల్యూషన్ ఈజ్ గోయింగ్ ఈ రెండింటికే. ఇటు తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ అవే మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. అసెంబ్లీలోనూ బయట అప్పుల విషయాలను ఎన్నోసార్లు ప్రస్తావించారు. ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు పుట్టకొచ్చింది. రేవంత్ రెడ్డి ఏ అప్పు పుట్టతలేదు. మార్కెట్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు పుట్టాకొచ్చింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల సీఎంల నోట ఒకే మాట వినిపిస్తూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అప్పులు ఉన్నాయి, వడ్డీలు కడుతున్నాం, రాష్ట్రాన్ని గాళ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు ఇద్దరు సీఎంలు. అంతేకాదు, అటు ఇటు సూపర్ 6 అంటూ 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఎంతో శ్రమిస్తున్నామని చెప్తున్నారు. అలాగే రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్షాలు కూడా ఒకేలా కౌంటర్ ఇస్తున్నాయి. రాబడి పోబడి తెలిసే కదా ఎన్నికల అప్పుడు హామీలిచ్చారు. ఇప్పుడు తప్పించుకోవడానికి గత ప్రభుత్వాల మీద నిందలేస్తున్నారని విడుచుకుపడుతున్నారు. మరి చూడాలి ఈ ఖజానా ఖాళీ కహాని ఇంకెంత దూరం వెళ్తుందో.